హోమ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం విద్యా విధానంలో లోపాల వలన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్న కోర్సుల వైపే మొగ్గు చూపుతున్నారు. బీటెక్, బీఫార్మసీ మరియు జనరల్ డిగ్రీలు పూర్తి చేసేటప్పుడు ఎటువంటివి స్కిల్స్ ఉండాలి, అదేవిధంగా స్కిల్స్ లేకపోవడం వలన ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ను ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనే విషయాలపై అవగాహన కల్పించుకోవాలి అనుకుంటున్నారు. అయితే ఈ విషయాలు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ మరియు యాక్సిస్ కెరియర్ కౌన్సిలర్ డైరెక్టర్ ప్రొఫెసర్ సిఎస్ శర్మ గారు. వారితో మాట్లాడి విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. నమస్కారం అండి శర్మ. నమస్తే శర్మ గారు, అసలు ఇప్పుడు విద్యా వ్యవస్థలో విద్యా విధానంలో ఉన్న ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి? అంటే ఇప్పుడు జనరల్గా స్టూడెంట్స్ అయితే డిగ్రీ చేస్తున్నారు, ఏదో బీఎస్సీనో, బీకామో, లేకపోతే బీటెక్, బీఫార్మసీ, ఈవెన్ బీడిఎస్, డెంటల్ ఇలాంటివన్నీ చేస్తున్నారు. చేసినప్పటికీ ఏంటంటే వాళ్ళకి కరెక్ట్గా ఇండస్ట్రీలో అయితే ఉపాధి అవకాశాలు దొరకట్లా. దేనికంటే సిలబస్ అనేది ఎలా ఉంది, డిగ్రీ సిలబస్ ఏది తీసుకున్నా సరే డిగ్రీ అది ఏంటంటే అవుట్డేటెడ్ సిలబస్. అంటే ఎప్పుడో 15-20 ఇయర్స్ బ్యాక్ ఉన్న సిలబస్ అది రన్ అవుతుంది. సో ఇయర్ బై ఇయర్ అయితే ఇంక్రీజ్, అది అప్డేట్ అవ్వట్ల. సిలబస్ అప్డేట్ అవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇండస్ట్రీకి ఎడ్యుకేషన్కి కొంత గ్యాప్ వస్తూ ఉంది. ఈ గ్యాప్ని మినిమైజ్ చేయడానికి వచ్చినవే బిజినెస్ స్కూల్స్. ఎందుకు బిజినెస్ స్కూల్స్ అంత ఫేమ్ అయినాయి అంటే ఇప్పుడు మనకి, సో బిజినెస్ స్కూల్స్ ఏంటంటే సిలబస్ అనేది ప్రతి 6 నెలలకి లేకపోతే 1 ఇయర్కో అప్డేట్ చేస్తూ ఉంటారు. అందులో ఉండే బోర్డు మెంబర్స్ కానీ అందరూ కూడా ఆల్మోస్ట్ ఇండస్ట్రీ నుంచే ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఇండస్ట్రీకి ఏది అవసరమో తెలుస్తుంది. దట్టు ఇండస్ట్రీ ఓరియంటెడ్ కరిక్యులమే నడుస్తుంది అందులో. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఎనాలిటిక్స్ ఉందనుకోండి, ఎనాలిటిక్స్ అద్భుతంగా ఉంది ప్రజెంట్ మార్కెట్. సో ఎనాలిటిక్స్ ఆల్రెడీ ఒక కోర్స్ ఇందులో ఇంట్రొడ్యూస్ చేశారు మేనేజ్మెంట్లో. సో జనరల్గా మనకి ఎంబీఏతో పోల్చుకున్నప్పుడు ఏంటంటే ఎంబీఏలో మనకి అన్ని ట్రెడిషనల్ స్పెషలైజేషన్సే ఉంటాయి. అంటే హెచ్ఆర్, మార్కెటింగ్, ఫైనాన్స్, మహా అయితే అనలిటిక్స్. కానీ బిజినెస్ స్కూల్స్లో ఉండే పీజీడీఎం కోర్సులో ఏంటంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 40 డిసిప్లైన్స్ అయితే ఉంటాయి. 40 అంటే ఆ రిలేటెడ్ వాళ్ళకి ఏది కావాలంటే ఆ స్పెషలైజేషన్ మీద వాళ్ళు ఆ కోర్స్ చేయొచ్చు. దానివల్ల ఏంటంటే రేపు వాళ్ళు ఏ సెక్టార్లో వెళ్దాం అనుకుంటున్నారో కరెక్ట్గా ఆ సెక్టార్లో ఫిట్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మొత్తం స్కిల్స్ అని నేర్చుకుని వెళ్తారు కాబట్టి ఇండస్ట్రీకి కూడా వీళ్ళకి అడిషనల్గా ఎటువంటి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. జస్ట్ వాళ్ళ మినిమం అంటే వాళ్ళకి ఏవైతే నామ్స్ ఉంటాయో దాని వరకు ఆ ప్రోడక్ట్ వరకు నాలెడ్జ్ ఇస్తే చాలు, ఆటోమేటిక్గా వీళ్ళు ఇండస్ట్రీకి ఫిట్ అవుతారు. సో అందుకని చెప్పి కంపెనీస్ కూడా ఎక్కువ బిజినెస్ స్కూల్స్ వైపే చూస్తూ ఉన్నాయి. ఎందుకంటే అక్కడే ఎక్కువ ఇంటర్వ్యూస్, క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వెళ్తారు, అక్కడ స్టూడెంట్స్ని తీసుకుంటారు. ఎందుకంటే అక్కడ సిలబస్ అనేది అప్డేటెడ్ ఉంటుంది కాబట్టి, ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి, అందుకని ఈ బిజినెస్ స్కూల్స్ వైపే కంపెనీస్ అన్నీ కూడా ప్లేస్మెంట్స్ కోసం చూస్తున్నాయి. ఓకే శర్మ గారు, అసలు విద్యార్థులు ఏ డిగ్రీ చేస్తే త్వరగా సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి? అంటే డిగ్రీ అనేది యాక్చువల్గా ఇప్పుడు అదొక జస్ట్ చెప్పుకోవడానికి మాత్రమే అయింది డిగ్రీ అనేది. ఇప్పుడు వాళ్ళు చదవడానికైతే, కానీ మనకి ఏదైతే ఇమీడియట్గా మనకి డిగ్రీ అయిపోగానే ఏదైతే మనకి ఉపాధి అయితే దొరుకుతుందో అలాంటి కోర్సుల వైపే చూస్తున్నారు. సో వాటిల్లో మనకి ఏంటంటే సాఫ్ట్వేర్ రంగంతో ప్యారలల్గా ఉన్న చూసుకోవాలంటే మేనేజ్మెంట్ సెక్టార్. సో సాఫ్ట్వేర్లో ఇంకా జాబ్స్ ఏంటంటే రెసిషన్ ఉన్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ సినారియో తీసుకుంటే మనకి యాక్చువల్గా యూఎస్లో కానీ యూకేలో కానీ చాలా కంప్లీట్ రెసిషన్ ఉంది వీటికి. సో ఆ మార్కెట్ ఇండియా మీద కూడా బాగా పడింది ఇప్పుడు. ఎందుకంటే ఇండియా అంతా కూడా సాఫ్ట్వేర్ మార్కెట్ అంతా డిపెండ్స్ ఆన్ అదర్ కంట్రీస్. సో అక్కడ రెసిషన్ వచ్చిందంటే ఇక్కడ కంప్లీట్గా రెసిషన్ వస్తుంది. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా మీకు ప్లేస్మెంట్స్ తగ్గినాయి. అంటే ఇంతకుముందు క్యాంపస్ ప్లేస్మెంట్స్ బాగుండేవి బీటెక్ ఫైనల్ ఇయర్లో. సో ఇప్పుడు మంచి పెద్ద యూనివర్సిటీస్లో కూడా మీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయితే లేవు. సో ఎందుకు లేవు అంటే రెసిషన్ ఉంది కాబట్టి, ఇంకా ఒక సాఫ్ట్వేర్ రంగమే మనకి ఎక్కువ పొజిషన్స్ కాబట్టి కంప్లీట్గా అందరూ దాని మీదే ఆధారపడుతున్నారు కాబట్టి ఆటోమేటిక్గా కొంత తగ్గింది. సో ఇప్పుడు స్టూడెంట్స్ ఎలా చూస్తున్నారంటే ఇంకా నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి అంటే సాఫ్ట్వేర్తో పాటు సమానమైన రంగం ఏముంది అని చూస్తున్నారు. అట్లా చూసుకున్నప్పుడు ఏంటంటే మేనేజ్మెంట్ రంగం మనకి నెక్స్ట్ కనబడుతూ ఉంటుంది. ఇంకా మేనేజ్మెంట్లో మనకున్న అడ్వాంటేజ్ ఏంటి, సాఫ్ట్వేర్లు అంటే ప్రాజెక్ట్స్ లేకపోతే ఎమ్మడే తీసేస్తారు. సో ఇక్కడైతే అట్లా ఉండదు. మేనేజ్మెంట్లో ఒక మేనేజర్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న మేనేజర్ని తీసేయాలంటే కూడా కంపెనీకి చాలా కష్టం. దట్టు మేనేజర్స్ అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి లిమిటెడ్గానే ఉంటారు. సో ఈ ప్రోగ్రామర్స్ వీళ్ళందరూ అంటే చాలా ఎక్కువ మంది ఉంటారు. సో అందుకని చెప్పి దట్టు ముందు మేనేజర్కే తెలుస్తుంది. ఎక్కడన్నా మీకు రిక్రూట్మెంట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా, లేదు కొంతమంది తీసేయాలనుకున్న కంపెనీ ఫస్ట్ తెలిసేది మేనేజర్కే కాబట్టి ఆటోమేటిక్గా మేనేజర్ కూడా ఒక 6 months ముందు బిఫోరే అలర్ట్ అయిపోతారు. ఆటోమేటిక్గా నెక్స్ట్ ఆపర్చునిటీ
ఆపర్చునిటీ దొరుకుతుంది ఇంకో కంపెనీలో అయినా. సో అందువల్ల ఇప్పుడు ప్రతి స్టూడెంట్ కూడా వాడు ఏది చదివినా, బీటెక్ చదివినా లేకపోతే డెంటల్ చదివినా, ఏది చదివినా సరే, మేము ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు కూడా ఇప్పుడు యాక్చువల్లీ మేనేజ్మెంట్ వైపు చూపుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి కొద్దిగా ఇంట్రెస్ట్ లేకపోతేనే మెడిసిన్ మీద ఏదో ఇంట్లో వాళ్ళ ప్రోద్బలంతోనో లేకపోతే ఇంకోళ్ళతోనో అట్లా కంప్లీట్ చేస్తున్నారు, ఎంబీబీఎస్ లేకపోతే డెంటల్ ఇలాంటివి. వాళ్ళు కూడా హాస్పిటల్ మేనేజ్మెంట్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషను, హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ఇలాంటి కోర్సెస్ వైపు వచ్చి మేనేజ్మెంట్లో సెటిల్ అవుతున్నారు. ఎందుకంటే మంచి శాలరీ ప్యాకేజెస్ బాగున్నాయి, జాబ్ సెక్యూరిటీ ఉంది. సో వాళ్ళు ఎక్కడికైనా గ్లోబల్గా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సో ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేనేజ్మెంట్ వైపు చూస్తున్నారు అనమాట. ఓకే శర్మ గారు, పీజీడిఎం అదేవిధంగా ఎంబీఏలో ఈ తేడాలు ఏంటి, దేనిలో ఎక్కువగా ఉపాధి అవకాశాలు ఉంటాయి? అంటే జనరల్గా ఏంటంటే మన యూనివర్సిటీస్లో అన్నిట్లో కూడా మనం ప్రతి ఇంటర్వ్యూలో కూడా చెప్తూనే ఉన్నాను అది. సో ఎంబీఏ అనేది మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, అది కంప్లీట్గా యూనివర్సిటీ కరికులమే ఉంటుంది. అంటే యూనివర్సిటీస్లో సిలబస్ ఏ యూనివర్సిటీ ఇప్పుడు సపోజ్ ఎఫిలియేటెడ్ కాలేజెస్ అన్నింటిలో కూడా ఎంబీఏ ఉంది, ప్రతి డిగ్రీ కాలేజీలో ఎంబీఏ ఉంది, ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో ఎంబీఏ కోర్స్ ఉంది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అది స్టేట్ యూనివర్సిటీ కానీ, సెంట్రల్ యూనివర్సిటీ కానీ, లేకపోతే డీమ్డ్ యూనివర్సిటీ కానీ, జనరల్గా ఎఫిలియేటెడ్ కాలేజెస్ అన్నీ కూడా డిపెండ్ ఆన్ యూనివర్సిటీ. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, సో ఇక్కడ ఉన్న ఎఫిలియేటెడ్ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ ఎక్కడైనా సరే అన్ని చోట్ల ఎంబీఏ ఉంది. కానీ ఉస్మానియా యూనివర్సిటీ ఏ సిలబస్ ఇస్తే ఆ సిలబస్సే వీళ్ళు రన్ చేయాలి. సో ఈ సిలబస్ ఎప్పుడు దాదాపు కొన్ని సంవత్సరాల క్రితం ఆల్రెడీ ఇది ప్రిపేర్ చేసింది కాబట్టి అది ప్రతి ఇయర్ అప్డేట్ అవ్వట్లేదు కాబట్టి సో స్టూడెంట్ ఎంబీఏ చేసినా సరే అంత స్కిల్ ఓరియంటెడ్గా ఉంటల్లా. ఎందుకంటే ఇప్పుడు ఎంబీఏ వాళ్ళు వస్తారు మన దగ్గరికి, కనీసం నీ గురించి నువ్వు చెప్పురా బాబు 2 నిమిషాలంటే కూడా దే కెనాట్ స్పీక్ అవుట్ అబౌట్ దెమ్సెల్వ్స్. అంటే అంత దారుణంగా ఉంటే ఆ ఎంబీఏ డిగ్రీ కూడా ఫేడ్ అయిపోతూ ఉంది. అంటే మీకు చెప్పాలంటే ఫ్లేవర్ తగ్గిపోతూ ఉంది దానిలో. అందుకనే ఏంటంటే ఇప్పుడు బిజినెస్ స్కూల్స్లో ఏంటంటే అడ్వాంటేజ్, అందుకనే బిజినెస్ స్కూల్ స్టార్ట్ అయినాయి. ఎందుకంటే ఇప్పుడు ఐఐఎం ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసినప్పుడు చాలా తక్కువ కాలేజీలు ఉన్నాయి కాబట్టి కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, కొన్ని ట్రస్టీస్ వెళ్ళి అడిగినాయి అనమాట అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ని. సో మేము కూడా కొన్ని బిజినెస్ స్కూల్స్ అంటే ఈ ఐఐఎమ్స్ ఎలా రన్ చేస్తారో మేము కూడా అలాగే రన్ చేస్తాం, మాకు కూడా పర్మిషన్ ఇవ్వండి అంటే అప్పుడు పార్లమెంట్లో యాక్ట్ పెట్టి ఈ బిజినెస్ స్కూల్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. సో ఐఐఎమ్స్ తర్వాత అంటే అందరికీ ఐఐఎమ్స్ రావు కదా, ఐఐఎమ్స్లో రావాలంటే ఆల్మోస్ట్ 99% అబోవ్ ఉండాలి. సో మెయిన్ ఏబీసీ ఐఐఎమ్స్లో రావాలంటే, లేదు అనుకుంటే డెఫినెట్గా ఏదో ఒక దానిలో రావాలన్నా మినిమం 97-98% అయితే రావాలి. సో ఇవన్నీ నామ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి సో అందరికీ ఐఐఎమ్స్లో రావు కాబట్టి నెక్స్ట్ వాటి తర్వాత ఉన్న లేయర్ కాలేజెస్లో, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో పీజీడీఎం కోర్స్ అనేది రావడం ఈజీ అవుతుంది అనమాట. సో ఇక్కడ కూడా మళ్ళీ క్రైటీరియా ఉంటుంది, వాడు మళ్ళీ ఏదో ఒకటి నేషనలైజ్ ఎగ్జామ్ రాయాలి, జాట్ కానీ, స్నాప్ కానీ, క్యాట్ కానీ, లేకపోతే ఎన్మ్యాట్ కానీ, సీమ్యాట్ ఇలాంటి ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ ఎగ్జామ్స్ ఏదో ఒకటి రాసుకొని తర్వాత ఇన్స్టిట్యూషన్ నుంచి ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూని కనుక వీడు ఫుల్ఫిల్ చేయగలిగితే అప్పుడు ఆఫర్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని బట్టి వీటికి కూడా అన్నిటికీ బ్యాంక్ లోన్స్ వస్తాయి, అన్నీ కూడా కంప్లీట్గా మీకు ప్రాక్టికల్ ఓరియంటేషన్లో ఉంటుంది కాబట్టి సిలబస్ అంతా. ప్లేస్మెంట్ అనేది 90%, 100% చెప్పలేను కానీ ఆల్మోస్ట్ మోర్ దాన్ 90% అయితే గ్యారంటీ ఉంటుంది బిజినెస్ స్కూల్స్లో. ఓకే, పీజీడిఎంలో స్పెషలైజేషన్ చేయడం వల్ల ప్రాధాన్యత ఏముంటుందండి? అంటే మనకి రెగ్యులర్ ఎంబీఏతో పోల్చినప్పుడు ఏంటంటే రెగ్యులర్ ఎంబీఏలో ఉండే స్పెషలైజేషన్స్ చాలా లిమిటెడ్. అంటే మీకు హెచ్ఆర్, మార్కెటింగ్, ఫైనాన్స్, మహా అయితే అనలిటిక్స్, ఈ 4 స్పెషలైజేషన్స్ తప్ప మిగిలిన పెద్దగా ఉండవు రెగ్యులర్ ఎంబీఏలో. అలా కాకుండా మీకు ఈ పీజీడీఎం కోర్సులో అయితే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే సో అన్ని నెంబర్ ఆఫ్ స్పెషలైజేషన్స్. మీరు ఫార్మా తీసుకున్నారు, ఫార్మా నుంచి వచ్చారనుకోండి, బీ ఫార్మా నుంచి ఫార్మా మేనేజ్మెంట్ తీసుకోవచ్చు, లేదంటే హెల్త్ కేర్ మేనేజ్మెంట్ తీసుకోవచ్చు, లేదా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ తీసుకోవచ్చు, హాస్పిటల్ మెయింటెనెన్స్ తీసుకోవచ్చు, ఇట్లా డిఫరెంట్ తీసుకోవచ్చు. లేదు అగ్రికల్చర్ బీఎస్సీ చదివాడు, సో నెక్స్ట్ అగ్రికల్చర్ బీఎస్సీకి అంత పొజిషన్స్ అయితే లేవు మార్కెట్లో, వచ్చిన చాలా తక్కువ శాలరీస్. సో వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ఇప్పుడు అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ అని ఏబిఎం కోర్సుకి వచ్చేస్తున్నారు, అది కూడా పీజీడీఎంఏ, ఆల్మోస్ట్ ఎంబీఏ పీజీడీఎం. సో వీటికి వచ్చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మనకు హై శాలరీ ప్యాకేజెస్ వస్తాయి. సో వాడికి కొంత మేనేజ్మెంట్ దీనిలో ఉంటాడు, వాడు మేనేజర్ సెక్టోరియల్లో ఉంటాడు. సో ప్లేస్మెంట్స్ బాగున్నాయి, హై శాలరీస్ వస్తున్నాయి, ఆటోమేటిక్గా డైవర్ట్ అవుతున్నారు. ఇంకా జనరల్గా బీకాము, బీఏ, బీఎస్సీ లేదా బీటెక్ చదివిన వాళ్ళు కూడా, ఇప్పుడు బీటెక్ చదివిన వాళ్ళు అయితే ఇప్పుడు కొద్దిగా రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్ వాళ్ళు బిజినెస్ అనలిటిక్స్, లేకపోతే ఐటీ మేనేజ్మెంటు, లేకపోతే ప్రాజెక్టు మేనేజ్మెంటు ఇలాంటి కోర్సెస్ తీసుకొని వస్తారు. లేదు బీకామ్ చదువుతాడు, బీకామే చదువుతాడు, వారికి ఇంకా అదర్ ఏమి ఉండవు. సో బీకామ్ చదివిన వాళ్ళు జనరల్గా అకౌంటింగ్, ఫైనాన్సు, ఇంకా కావాలనుకుంటే మనకు మార్కెటింగు, హెచ్ఆర్ ఇలాంటివి తీసుకుంటారు. అంటే మీకు దీనిలో ఏంటంటే డ్యూయల్ స్పెషలైజేషన్స్ ఉంటాయి పీజీడీఎంలో. అంటే ఒకటి మేజరు, ఒకటి మైనరు. సపోజ్ ఫైనాన్స్ తీసుకుంటే దానికి రిలేటెడ్ ఫిన్టెక్ కానీ, ఇంకేదైనా అదే సాఫ్ట్వేర్ రిలేటెడ్ కానీ ఏదో ఒక అదర్ స్పెషలైజేషన్ తీసుకోవచ్చు. సో ఈ రెండు ఉండటం వల్ల స్టూడెంట్కి అడ్వాంటేజ్ ఏంటంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చినప్పుడు రెండిట్లో కూడా వీడు ఇంటర్వ్యూకి ఫేస్ చేయొచ్చు. సపోజ్ వాడికి బాగా ఫైనాన్స్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఫైనాన్స్లో మంచి ప్యాకేజ్ వస్తే ఫైనాన్స్కి వెళ్తాడు. లేదు యాక్చువల్గా
మార్కెటింగ్ వాడికి ఇంట్రెస్ట్ బాగా, సో అది మైనర్ సబ్జెక్ట్ ఉంది, సో ప్లేస్మెంట్స్ బాగుంటాయి మార్కెటింగ్లో, సో ఆటోమేటిక్గా అక్కడ హై ప్యాకేజీ మంచి కంపెనీలో వస్తే అలా వెళ్తాడు. సో ఈ డ్యూయల్ స్పెషలైజేషన్స్ వల్ల మనకి అది అడ్వాంటేజ్. దీనికి ఇంకోటి ఏంటంటే మేనేజ్మెంట్ డిగ్రీ అనేది కంప్లీట్గా డైవర్సిఫైడ్ డిగ్రీ. సో ఎనీబడి కెన్ మూవ్ టు హియర్ అనమాట. సపోజ్ ఇప్పుడు మీడియా మేనేజ్మెంట్ ఉంది, సపోజ్ జర్నలిజంలో బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు యాంకరింగ్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మీడియా మేనేజ్మెంట్లోకి వచ్చేస్తాయి. సో వాళ్ళు ఏ డిగ్రీస్ అయినప్పటికీ మీడియాలోకి రావాలంటే ఇలాంటి మేనేజ్మెంట్ డిగ్రీ చేసుకొని ఆటోమేటిక్గా మీడియాలో సెట్ అవుతారు. అంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళ కోర్సెస్ ఉండటం వల్ల, ఆ సిలబస్ ఆ రకంగా ఫ్రేమ్ చేయటం వల్ల ప్లేస్మెంట్స్ అనేవి అయితే మెండుగా ఉన్నాయి ఇందులో. అందుకని ఆల్మోస్ట్ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఇటువైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఓకే, సో ఇంటర్న్షిప్ ఏ విధంగా ఉంటుందండి? దానివల్ల స్టూడెంట్స్కి వచ్చే బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి? అంటే ఇంటర్న్షిప్ అనేది మెయిన్ అసలు పీజీడీఎం కోర్సులో చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్గా మనం ఏం చదివినప్పటికీ మనకి అసలు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల ప్రాబ్లం అవుతూ ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, మీరు ఏ జాబ్కి వెళ్ళినా ఫస్ట్ క్వశ్చన్ అడిగేది ఇదే. సో యాక్చువల్లీ వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతారు. వితౌట్ గివింగ్ అన్ ఆపర్చునిటీ హౌ యూ కెన్ గెట్ ది ఎక్స్పీరియన్స్. సో అది డెఫినెట్గా పాయింట్ అవుతుంది. అది ఇక్కడ మనకి ఈ కోర్సులో ఏంటంటే అడ్వాంటేజ్, ఆటోమేటిక్గా వీళ్ళకి 2 ఇంటర్న్షిప్స్ ఉంటాయి. చాలా బిజినెస్ స్కూల్స్ ఇప్పుడు ఏంటంటే 2 ఇంటర్న్షిప్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేసినాయి. 2 అనేది ఎలా ఉంటుందంటే వింటర్ ఇంటర్న్షిప్ ఒకటి, సమ్మర్ ఇంటర్న్షిప్ ఒకటి. సో వింటర్లో ఒక 1.5-2 మంత్స్ ఇంటర్న్షిప్కి వెళ్ళి చేసి వస్తాడు. మళ్ళీ సమ్మర్లో వచ్చేసి మళ్ళీ ఒక 3-4 మంత్స్ వెళ్తాడు. సో ఈ మంచి టాప్ బిజినెస్ స్కూల్స్లో ఏంటంటే అడ్వాంటేజ్ మనకి ఇంటర్న్షిప్ అనేది పెయిడ్ ఇంటర్న్షిప్స్ వస్తాయి. అంటే అన్పెయిడ్ వేరు, పెయిడ్ వేరు. అన్పెయిడ్ ఇంటర్న్షిప్ అంటే ఏంటంటే వాడికి ఏం బెనిఫిట్ ఉండదు కాబట్టి, సో వీడు కంపెనీకి ఎప్పుడు వెళ్ళినా ఎప్పుడు వచ్చినా పోయినా వాళ్ళు పట్టించుకోరు. సో వీడికి కూడా అంత పెద్ద వర్క్ ఎక్స్పీరియన్స్ రాదు. పెయిడ్ అంటే సపోజ్ ఒక 20,000 పే చేస్తున్నారంటే కంపెనీ, డెఫినెట్గా దే ఫోకస్ ఆన్ పర్టికులర్ పర్సన్ అనమాట. ఎవరైతే వస్తున్నాడో ఇంటర్న్షిప్కి ఆ స్టూడెంట్ మీద ఫుల్ ఫోకస్ పెడతారు. డెఫినెట్గా వాడికి బెనిఫిట్ ఉంటేనే వాడికి పెయిడ్ ఇంటర్న్షిప్ అనేది ఇస్తాడు. సో 3 మంత్స్ ఆల్రెడీ అట్లా పెయిడ్ ఇంటర్న్షిప్ చేయడం వల్ల మీకు ఆటోమేటిక్గా కొంత ఎక్స్పీరియన్స్ వస్తుంది వర్క్లో. సో నెక్స్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వెళ్ళినప్పుడు లేదు, ఒకవేళ అక్కడే అదే కంపెనీలో ఆల్రెడీ రిక్వైర్మెంట్ ఉంది, సో డెఫినెట్గా హెచ్ఆర్ నెగోషియేట్ విత్ హిమ్, సో వై డోంట్ టు కంటిన్యూ హియర్ అంటాడు. సో వాడు అక్కడ నెగోషియేషన్ ఉంటుంది. శాలరీ ప్యాకేజెస్ అవి బాగా నచ్చితే ఆటోమేటిక్గా హీ మే బి కంటిన్యూ అట్ దేర్ ఓన్లీ. లేదు, బ్యాక్ మళ్ళీ వచ్చిన క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. క్యాంపస్లో మళ్ళీ అడుగుతారు, నువ్వు అక్కడ వర్క్ ఏం చేసావు, ఏ కంపెనీలో చేసావు, ఎంత నీకు పెయిడ్ ఇంటర్న్షిప్ ఇచ్చారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. సో ఆటోమేటిక్గా వాడికి అక్కడ ఎక్కడైతే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందో, దేనిలో ఏ డొమైన్లో అయితే ఆటోమేటిక్గా మళ్ళీ ఇక్కడ ఈ కంపెనీలో అదే డొమైన్లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అందుకని ఇంటర్న్షిప్స్ అనేవి పీజీడీఎం కోర్సులో అదే మెయిన్ అసలు. ఎందుకంటే వర్క్ ఎక్స్పీరియన్స్ రావాలంటే పెయిడ్ ఇంటర్న్షిప్సే. అవి ఆల్మోస్ట్ మీకు 10,000 నుంచి 60-70,000 వరకు పర్ మంత్ ఆఫర్ చేస్తున్నాయి కంపెనీస్. సో ఇది మెయిన్ ఇంటర్న్షిప్ వల్ల మనకి అడ్వాంటేజ్. ఓకే, శర్మ గారు, మీరు మీ ద్వారా స్టూడెంట్స్ వెళ్ళడం వలన వారికి ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయి? మీరు ఎటువంటి సర్వీస్ అందిస్తారు? అంటే జనరల్గా ఏంటంటే స్టూడెంట్ కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సపోజ్ స్టూడెంట్ డైరెక్ట్గా కూడా అప్లై చేసుకోవచ్చు బిజినెస్ స్కూల్స్కి. సో వాడు క్యాటో, మ్యాటో, జాటో, స్నాప్ ఏదో ఒకటి రాస్తాడు. రాసిన తర్వాత వాళ్ళు చూసుకుంటారు, గూగుల్లో సెర్చ్ చేసి చూసుకుంటారు. ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ బిజినెస్ స్కూల్స్కి అప్లై చేయొచ్చు. కానీ చేయడం వల్ల ఏంటంటే వాడికి దాని గురించి తెలియదు కదా. సో మా దగ్గరకు వస్తే అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఫస్ట్ అసలు అందరు స్టూడెంట్స్ ఉంటాయి, కోరికలు ఉంటాయి. నాకు పెద్ద టాప్ కాలేజీలో కావాలనుకుంటాడు. వీడికి అసలు మినిమం కమ్యూనికేషన్ స్కిల్సే ఉండవు. ఇలాంటి వాడు ఆ పెద్ద బిజినెస్ స్కూల్కి వెళ్ళినా సరే రేపు డబ్బులు కడతాడు, బట్ రేపు కనీసం 1 వీక్ కూడా అక్కడ కూర్చోలేడు. ఎందుకంటే వీడికి కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. ఎలాగా అక్కడ కంప్లీట్ టీచింగ్ అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది, వీడు సర్వైవ్ అవ్వలేడు. సో మేమేం చేస్తామంటే మా దగ్గరికి వచ్చినప్పుడు స్టూడెంట్ని నేను అన్ని కార్నర్స్లో కూడా చెక్ చేస్తాను స్టూడెంట్ని. అంటే వాడు ఎక్కడ ఉన్నాడు, అంటే కమ్యూనికేషన్ స్కిల్ అప్ టు మార్క్ ఉన్నాడా లేదా, సబ్జెక్ట్ అప్ టు మార్క్ ఉన్నాడా లేదా, ఇవన్నీ చెక్ చేసిన తర్వాత వాడికి ఏ బిజినెస్ స్కూల్ సూట్ అవుతుందో అది చెప్తా. ఓకే, ఇది బడ్జెట్ని, ఇది ఫస్ట్ వాళ్ళ ఫైనాన్షియల్ బడ్జెట్ కూడా చూస్తాం మేము. సో వాడికి ఈజ్ రెడీ టు పే ఓన్లీ 6 lakhs 7 lakhs. సో ఆ బడ్జెట్లో బెస్ట్ కాలేజ్ సజెస్ట్ చేయగలుగుతాం. లేదు అతను 15-20 lakhs పెట్టుకోగలిగితే ఆటోమేటిక్గా ఆ రేంజ్కి తగ్గట్టు మనం చూపిస్తాం. ఇవన్నీ ఉంటాయి. ఇంకా మెయిన్ అడ్వాంటేజ్, ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఆల్రెడీ స్టూడెంట్స్ చదువుతూనే ఉంటారు. ఆల్రెడీ ఎవరైతే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ మన ద్వారా వెళ్ళిన స్టూడెంట్స్ అక్కడ ఉంటారు. ఉండటం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా ఈ స్టూడెంట్కి మనం ఆ నెంబర్లు ఇస్తాం. సో ఆటోమేటిక్గా ఆ స్టూడెంట్ మాట్లాడుకోవచ్చు, అంటే నిజంగా ప్లేస్మెంట్ ఉందా లేదా అక్కడ, సో ఎలా ఉంది, టీచింగ్ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, హాస్టల్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా వాడు కనుక్కోవచ్చు. కనుక్కున్న తర్వాత వాడు సాటిస్ఫై అయితే అప్పుడు పే చేయొచ్చు. సో డైరెక్ట్గా అప్లై చేసుకుంటే ఇవన్నీ ఉండవు కదా. గూగుల్లో జస్ట్ వాడు చూసేసి చేస్తాడు. ఆ శాలరీ ప్యాకేజెస్ ఉంటాయి, ఏదో హైయెస్ట్ ప్యాకేజ్ ఒకటికో ఇద్దరికో వస్తుంది, 50 lakhs ఉంటుంది హైయెస్ట్. సో హైయెస్ట్ ప్యాకేజ్
ప్యాకేజ్ ఎంతమందికి వస్తుంది, ఏదో ఒకళ్ళకో ఇద్దరికో వస్తుంది. వాడు కూడా ఆల్రెడీ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడికి, ఆల్మోస్ట్ 5 years 6 years ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, వాడికి ఇస్తారు. అంతేగాని ఫ్రెషర్గా 50 lakhs ఇవ్వరు కదా. సో ఈ స్టూడెంట్ ఏమనుకుంటాడు, నెట్లో చూసి హైయెస్ట్ 50 lakhs అంటే అందరికీ 50 lakhs వస్తుందేమో అనుకుంటాడు. సో అట్లా ఉండదు బిజినెస్ స్కూల్స్లో. ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం స్టూడెంట్కి. జనరల్గా యావరేజ్ ఎంత ఉంటుంది ఆ పర్టికులర్ బిజినెస్ స్కూల్లో, మినిమం ఇంత ఉంటుంది, హైయెస్ట్ ప్యాకేజ్ ఇంత ఉంటుంది. కొన్ని చోట్ల ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి. దుబాయ్లో, ఇట్లా సింగపూర్లో, మలేషియాలో ఇలా ప్లేస్ అవుతున్నారు. ఈ మధ్య జర్మనీలో కూడా ప్లేస్ అవుతున్నారు. ఇవన్నీ మనం స్టూడెంట్కి క్లియర్గా చెప్పగలుగుతాం. చెప్పినప్పుడు ఏంటంటే వాడు దాన్ని బట్టి చూసుకొని వాడు అప్లై చేసుకుంటాడు. ఇది ఒక అడ్వాంటేజ్. ఫైనల్గా ఏంటంటే మీకు అక్కడ ఎన్విరాన్మెంటు ఇవన్నీ మనకు తెలుస్తుంది కాబట్టి స్టూడెంట్తో కూడా షేర్ చేసుకుంటాం. ఇంకా మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే లోన్స్, బ్యాంక్ లోన్స్. అంటే చాలామందికి పెద్ద డౌట్ ఏంటంటే బ్యాంక్ లోన్ అన్నింటికి వస్తాయా, పీజీడీఎం కోర్స్కి వస్తాయా, ఎంబీఏ అంటే యాక్చువల్గా పీజీడీఎం అయినా ఎంబీఏ అయినా రెండు ఒకటే. ఈవెన్ పీజీడీఎం చేసినా బయటకు వచ్చినది ఎంబీఏ అని చెప్పుకుంటాడు. సో ఇవన్నీ ఉంటాయి. సో అందుకని బ్యాంక్ లోన్ ఇస్తారా లేదా దీనికి అనేది పెద్ద డౌట్ వాడికి. ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి వెళ్ళాలి. మా దగ్గరకు వచ్చాడు అనుకోండి, మాకు కొంత బ్యాంక్ వాళ్ళతో కూడా మాకు కొన్ని టైప్స్ ఉంటాయి. సో ఇదిగో పర్టికులర్ బిజినెస్ స్కూల్ చూస్తున్నాడు ఇతను, సో ఈ బడ్జెట్ ఇది అని చెప్పి మనం ఫార్వర్డ్ చేయగలుగుతాం. చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు కొన్ని నామ్స్ చూస్తారు, డాక్యుమెంటేషన్ ఉంటుంది కదా ఎక్కడైనా, మినిమం చూసేసి వాడికి ఎంత లోన్ ఇవ్వగలుగురో వాళ్ళు చెప్తారు. సో దాన్ని బట్టి కూడా చూస్ చేసుకోవచ్చు. సో ఈ సర్వీసెస్ అన్ని మనం ఇస్తున్నాం కాబట్టి స్టూడెంట్కి అడ్వాంటేజ్ అవుతుంది. ఇంకా ఫైనల్గా ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే స్టూడెంట్ ఆల్రెడీ వెళ్ళి జాయిన్ అయిన తర్వాత కూడా ఒక్కొక్కసారి ఏ ఫైనాన్స్ పేపర్, సపోజ్ ప్యూర్ సైన్స్ ఉంటాడు బీఎస్సీ అతను, ఈ వాళ్ళకి అసలు ఎక్కడా కూడా ఇది ఉండదు, ఎక్కడ అకౌంటింగ్ ఉండదు. సో అకౌంటింగ్ కొద్దిగా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటాడు, అది అర్థం కాదు. అప్పుడు మనకి చెప్పినా సరే మనం ఒకసారి ఆ ఫ్యాకల్టీతో మాట్లాడే కాలేజీ వాళ్ళతో, సో అతను కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు, అకౌంటింగ్ అర్థం కావట్లేదు, చూడండి కాస్త ఫ్యాకల్టీకి అని చెప్తే మన మాట మీద కొంత వాళ్ళకి మళ్ళీ సపరేట్గా చెప్పడము, వాడికి అర్థమయ్యేది చెప్పడము, ఇలా చేస్తారు. అందులో మేనేజ్మెంట్ డిగ్రీ అయిన అనేది డైవర్సిఫైడ్ కాబట్టి అందరూ వస్తారు. ఇప్పుడు అట్లానే ప్యూర్ బైపీసీ స్టూడెంట్స్ ఉంటారు. బైపీసీ స్టూడెంట్కి ఎక్కడ మ్యాథమెటిక్స్ ఉండదు. కానీ ఈ పీజీడీఎం కానీ ఎంబీఏలో కానీ ఒక 2-3 పేపర్లు మ్యాథ్స్ ఉంటాయి, 2 ఉంటాయి పర్టికులర్గా. క్వాంటిటేటివ్ టెక్నిక్స్ ఒకటి ఉంటుంది, ఆపరేషన్స్ రీసెర్చ్ అని ఉంటుంది. ఈ 2 స్టాటిస్టిక్స్ రిలేటెడే. సో వీళ్ళకి ఏంటంటే చాలామంది భయపడుతూ ఉంటారు, బీఎస్సీ బైపీసీ నుంచి వచ్చిన వాళ్ళు, మాకు ఎలాగ ఇది అర్థం అవుతుంది, మాకు అర్థం బేసిక్స్ లేవు కదా అని. కానీ ఇబ్బంది లేదు. పీజీడీఎం కోర్సులో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్యాకల్టీ అనేవాళ్ళు బేసిక్ నుంచి వస్తారు. అన్ని స్ట్రీమ్స్ వాళ్ళు ఉంటారు కదా అక్కడ. దానివల్ల బేసిక్ నుంచి రావడం వల్ల వీళ్ళకి ఆల్మోస్ట్ నిజంగా చెప్పాలంటే ఆల్ఫాబెట్స్ నుంచి నేర్పుతారు. దానిలో ఆటోమేటిక్గా వాళ్ళు అప్డేట్ అవుతారు. సో ఇవన్నీ కూడా మా వల్ల వాళ్ళకి అడ్వాంటేజెస్. ఎక్కడన్నా కొద్దిగా ఇబ్బంది ఉంటే మనకు సాధ్యమైనంత వరకు, అట్లని వాడు కాలేజీకి వెళ్లకుండా ఏం చేయకుండా నాకు ప్లేస్మెంట్ రావట్లేదంటే అది ఎవరు యాక్సెప్ట్ చేయలేరు. అది నిజంగా అది ఇబ్బంది ఉంటే కనుక అకాడమిక్ పరంగా డెఫినెట్గా వీ ట్రై టు హెల్ప్ హిమ్ అనమాట. ఇది మేము చేసే సర్వీస్ మెయిన్. ఓకే, అసలు ఈ మేనేజ్మెంట్ సైడ్ రావాలనుకునే స్టూడెంట్ కాలేజ్ లెవెల్లో ఎప్పటి నుంచి ఫౌండేషన్ బేస్గా, అంటే దానికి సంబంధించిన రూట్ని ఎప్పటి నుంచి వేసుకుంటే బాగుంటుంది అంటారు? జనరల్గా మేనేజ్మెంట్కి ఏంటంటే ఇప్పుడు బాగా అవేర్నెస్ వచ్చింది మేనేజ్మెంట్ మీద. ఇప్పుడు జనరల్గా బీబీఏ స్టూడెంట్స్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళు డెఫినెట్గా నెక్స్ట్ వెళ్ళేది ఎంబీఏ పీజీడీఎం కోర్సులకే. బీబీఏ నుంచి అది నెక్స్ట్ అదే కాబట్టి వెళ్తున్నారు. అట్లానే బీసీఏ చేస్తారు, మళ్ళీ బీసీఏ చేసి మళ్ళీ ఎంసీఏ చూస్తూ ఉంటారు. ఎంసీఏ కూడా అంత అవకాశాలు లేవు మేనేజ్మెంట్తో పోలిస్తే. మళ్ళీ బీసీఏ వాళ్ళు కూడా ఇటు ఎంబీఏకి వస్తున్నారు, బీఎస్సీ వాళ్ళు వస్తున్నారు. సో వీళ్ళంతా వస్తున్నారు. అంటే వాడి మేనేజ్మెంట్కి రావాలనుకుంటే అంత పెద్ద చూసుకోకర్లా, ఎవరైనా రావచ్చు. కాకపోతే కొద్దిగా యాప్టిట్యూడ్ ఇవన్నీ దేనికైనా అవసరం. ఇప్పుడు ప్లేస్మెంట్ కావాలి అనుకుంటే మనకి డెఫినెట్గా స్టూడెంట్ అనేవాడు కొద్దిగా యాప్టిట్యూడ్, కమ్యూనికేషను, బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కావాలి. సో మళ్ళీ బిజినెస్ స్కూల్స్లో అయితే ముందు మనం ఎంటర్ అవ్వాలంటే కొంత స్కిల్స్ ఉండాలి కదా. సో ఆ స్కిల్స్ ఓరియంటెడ్గా మనం కొంత వాడికి ఇస్తాం. అంటే మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం వాడికి. సో ఎలాగ ఇంటర్వ్యూ చేయాలి, ఎలా ఉంటుంది, ఈ బిజినెస్ స్కూల్ ఇలా ఉంటుంది ఇంటర్వ్యూ, ఆ బిజినెస్ స్కూల్ అలా ఉంటుంది, ఇలా మనం స్టూడెంట్కి చెప్పగలుగుతాం కాబట్టి ఈజీగా వాడు ఆ ఇంటర్వ్యూని క్రాక్ చేయగలుగుతాడు. ఇది బిజినెస్ స్కూల్స్లో ఇంటర్వ్యూస్ కూడా. అది మేజర్ అడ్వాంటేజ్ స్టూడెంట్కి. ఇందాక మీరు చెప్పినట్టు సైన్స్ స్టూడెంట్స్ వచ్చినప్పుడు మ్యాథ్స్ కొంచెం ఇబ్బంది పడతారన్నారు కదా, అటువంటి స్టూడెంట్స్కి ఎంత టైం పీరియడ్లో వాళ్ళు నేర్చుకునే అవకాశం ఉంటుంది, ఎంత టైం పట్టుద్ది వాళ్ళకి? అంటే జనరల్గా ఏంటంటే మీకు అక్కడ ఫస్ట్ 2-3 months మీద దే ఫోకస్ ఆన్ ఓన్లీ కమ్యూనికేషన్. జనరల్గా బిజినెస్ స్కూల్స్ ఏంటంటే మెయిన్ కమ్యూనికేషన్ కాబట్టి, అంటే ఒక మేనేజర్కి కావాల్సిన స్కిల్స్ ఏంటి, నెగోషియేషన్ స్కిల్స్ ఉండాలి,
టీంని లీడ్ చేయాలి. ఎందుకంటే టీంలో ఒక 20-25 మెంబర్స్ ఉంటే వాడు అస్సాం నుంచి వస్తాడో, మణిపూర్ నుంచి వస్తాడో, లేదా ఒరిస్సా నుంచి వస్తాడో, లేకపోతే ఆంధ్రానో తెలియదు కదా మనకి, తెలంగాణనో. సో అంటే ఆంధ్ర తెలంగాణ అంటే ఓకే, తెలుగు కమ్యూనిటీనే కాబట్టి ఇబ్బంది లేదు. బట్ వేరేజ్ అదర్ స్టేట్స్ నుంచి వచ్చినప్పుడు కంప్లీట్గా వాళ్ళకి ఈ మన లాంగ్వేజ్ రాదు కాబట్టి మెయిన్ ఇంగ్లీష్ బాగా ఉండాలి. సో ఇంగ్లీష్ బాగా వీళ్ళు ఓరియంటేషన్ చేసినప్పుడు రేపు వాడు ఫ్యూచర్ మేనేజర్ కాబట్టి డెఫినెట్గా టీంని లీడ్ చేయాలి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్స్ట్రాడినరీగా ఉండాలి. అట్లానే ప్రెజర్ని తట్టుకునే ఇది కూడా ఉండాలి. ప్రెజర్ ఎక్కువైపోతే వాడు బరస్ట్ అయిపోవడం లేదా కోపగించుకోవడం అలా చేయకూడదు. సో ఆ టిప్స్ అన్ని చెప్పగలుగుతారు. సో ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ ఓరియంటేషన్లో ఉంటాయి కాబట్టి ఈజీగా కూపప్ అవుతాడు. వాడు మేనేజ్మెంట్ నుంచే రావక్కర్లా. సో ఏ స్ట్రీమ్ నుంచి వచ్చినా సరే ఇక్కడ అందరూ ఉంటారు కాబట్టి ఈజీగా కోపప్ అవుతాడు. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో ఈ బిజినెస్ స్కూల్స్లో ఉండే ఫ్యాకల్టీ కూడా ఆల్మోస్ట్ ఫ్రెండ్లీగా ఉంటారు. వాళ్ళకి ఎంత ఏజ్ గ్యాప్ ఉన్నా ఏదున్నా సరే వాళ్ళు ఆల్మోస్ట్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్పే మెయింటైన్ చేస్తారు. సో ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఫ్యాకల్టీ అంతా ఓన్లీ అకాడమిక్ నుంచి రారు కదా, ఇండస్ట్రీ నుంచి వస్తారు. ఆల్మోస్ట్ ఇన్ హౌస్ ఫ్యాకల్టీ 50% ఉంటే బయట నుంచి వచ్చే ఇండస్ట్రీ నుంచి వచ్చే ఫ్యాకల్టీ గెస్ట్ ఫ్యాకల్టీ 50% ఉంటారు. సో వీళ్ళంతా ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా కూడా స్టూడెంట్స్ షేర్ చేసుకోవటం వల్ల కొద్దిగా ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అనేవి పెరుగుతాయి. సో ప్లేస్మెంట్స్ పరంగా కూడా అది చాలా ఫెచ్ అవుతుంది స్టూడెంట్కి. ఓకేనండి. సో మాస్టర్స్ చేయాలి అనుకునే వాళ్ళు ఇండియాలో చేయటం మంచిది అంటారా, లేకపోతే ఫారెన్ వెళ్తే మంచిది అంటారా? అంటే జనరల్గా మీకు మాస్టర్స్ చేసేయాలి అనుకుంటే అది డిపెండ్స్ ఆన్ దేర్ బడ్జెట్. అంటే నిజంగా ఇఫ్ దే ఆర్ క్యాపబుల్ టు గో యాక్చువల్లీ ఎనీ కంట్రీ, సో ఫైనాన్షియల్గా సో వాళ్ళు వెళ్ళొచ్చు. మేము అన్నీ చూస్తాం. మేము యుఎస్, యూకే, కెనడా, అదర్ కంట్రీస్ అన్ని చూస్తాము. అట్లానే విత్ ఇన్ ఇండియాలో మొత్తం అన్ని బిజినెస్ స్కూల్స్ మేము చూస్తాము. సో వాడికి ఉండే బడ్జెట్ని బట్టి అది వాడు ఒక 35-40 lakhs పెట్టుకోగలిగితే అబ్రాడ్ వెళ్ళొచ్చు. అబ్రాడ్ వెళ్ళేటప్పుడు కూడా మనం కొద్ది సిచ్యువేషన్ కూడా చూసుకోవాలి. ఎందుకంటే పూర్తిగా పార్ట్ టైం జాబ్ మీదే ఆధారపడి రేపు పార్ట్ టైం జాబ్ వెళ్ళగానే ఎవరికి రాదు ఇప్పుడున్న పరిస్థితిలో. సో మళ్ళీ ఇంట్లో వాళ్ళు పంపించలేరు. నెల ₹1,00,000 పంపించాలంటే ఇట్ నాట్ సో ఈజీ. సో అందుకని చెప్పి దాని మీద డిపెండ్ అవ్వకుండా ఇంట్లో వాళ్ళు కంఫర్టబుల్గా ఒక 7-8 నెలలు డబ్బులు పంపగలిగితే అయినా పర్లేదు అనుకుంటే వెళ్ళొచ్చు. లేదు మిడిల్ క్లాసు వాళ్ళంతా పే చేయలేరు, ఏదో బ్యాంక్ లోన్ వచ్చేస్తుందని వెళ్తే ఇబ్బంది. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే విత్ ఇన్ ఇండియాలోనే బెస్ట్ బిజినెస్ స్కూల్కి వెళ్ళిపోతే 10 lakhsలో మనకి మంచి బిజినెస్ స్కూల్స్ ఉన్నాయి. 10 lakhs అంటే వాళ్ళకి వచ్చే ప్యాకేజీలు కూడా మినిమం 7 lakhs నుంచి 10 lakhs మధ్యలో ఉంటాయి మినిమం. సో ఆటోమేటిక్గా ఒక 2 yearsలో వాడు బ్యాంక్ లోన్ తీసుకున్నా క్లియర్ చేయగలుగుతాడు. సో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఈజీ అవుతుంది. అది చివరిగా స్టూడెంట్స్కి మీరు ఎటువంటి సలహాలు ఇవ్వదలుచుకున్నారు? అంటే నేను చెప్పేది ఎవరికైనా స్టూడెంట్కి ఏం చెప్తానంటే ఫస్ట్ మనం వెళ్ళాలనుకున్నప్పుడు ఏ స్టూడెంట్ అయినా అసలు ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, కాలేజ్ ఎలా ఉంది, లొకేషను, ఎన్విరాన్మెంటు, అట్లా ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు అక్కడ, అంటే అది కంప్లీట్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ కరికులమా కాదా, సో ఫ్యాకల్టీ అనేవాళ్ళు ఇండస్ట్రీ ఫ్యాకల్టీ ఉన్నారా లేదా, ఓన్లీ అకాడమిక్ ఫ్యాకల్టీ ఉన్నారా, సో ఫైనల్గా ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఎంతమంది ప్లేస్ అవుతున్నారు, శాలరీ ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ వాడు చూసుకొని కనుక ఆ పర్టికులర్ బిజినెస్ స్కూల్ ఎంచుకోగలిగితే వాడికి కొంత అడ్వాంటేజ్. దానికోసం ఏదో జస్ట్ నెట్లోనే నమ్ముకొని గూగుల్నే నమ్ముకొని వెళ్తే ఇబ్బంది. సో అది మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే మనం క్లియర్గా వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తాము, వాడికి ఏ బిజినెస్ స్కూల్ సూట్ అవుతుందో చెప్తాం కాబట్టి సో ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ బిజినెస్ స్కూల్లో వాడు అడ్మిషన్ తీసుకోవచ్చు. ఓకే శర్మ గారు, ఈరోజు మన బిజినెస్ అదేవిధంగా మేనేజ్మెంట్ రంగంలో ఎటువంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి అనేది చాలా చక్కగా స్టూడెంట్స్కి వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ. ఇక చూశారు కదండి, మేనేజ్మెంట్ రంగంలో ఎటువంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి అనే విషయాలను ఈరోజు శర్మ గారి మాటల్లో తెలుసుకున్నాం. ఈ సలహాలు సూచనలు ఫాలో అయ్యి మీ భవిష్యత్తుకి బంగారు బాటలు వేసుకోండి. ఇది వాటి స్పెషల్ ప్రోగ్రామ్.